అయితే ఈ గెస్ట్ వచ్చేటప్పటికి ఎవరో కాదు, కళ్యాణ్ నాయుడు. దీని గురించి మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఒక వైరల్ క్యాండిడేట్ అనమాట. ఈ మధ్య కాలంలో అంటే కొంచెం తగ్గారు అని చెప్పని అనుకుంటున్నారు కానీ లేదు, తగ్గలేదు ఎక్కడ కూడా. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలకి దానికి కట్టుబడి ఈరోజు వాళ్ళు నడవడం జరుగుతుందనమాట. కానీ వాళ్ళ నాయకుడి మీద కానీ లేదంటే వాళ్ళ నాయకుడికి సంబంధించిన ప్రభుత్వం మీద కానీ ఎటువంటి విమర్శలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి అయితే ముందుకు రావడం జరుగుతుంది. అయితే కళ్యాణ్ నాయుడుతో పూర్తిగా అసలు ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన ఎందుకని వైరల్ అవ్వడానికి కారణం ఏంటనేది విషయం కూడా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కళ్యాణ్ గారు. నమస్తే అన్నయ్య. ఎలా ఉన్నారు? చూస్తున్నారు కానీ బాగానే ఉన్నాం. ప్రభుత్వం మనదే, ఇప్పుడు అంతా బాగానే నడుస్తుంది. అంటే ప్రభుత్వం మనదే అని చెప్పని అనేటప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆగి దెబ్బ కొడతాం అని చెప్పన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా రివెంజ్లు తీసుకుంటాం అని చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు కూడా అట్లా రివెంజ్లు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు రివెంజ్ అనేది ఏం లేదు, ఇంకా అసలు రివెంజ్కి ఛాన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2029 కూడా మనదే. ఒక 30 సంవత్సరాల వరకు ఇంకా రాసి పెట్టుకోండి. ఇంకా నేను చెప్తున్నా కదా, నేను వైసీపీ పార్టీ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముందన్న. కళ్యాణ్ గారు తెలిసిందే కదా, ఆయన ఉన్నంత వరకు ఆయన అదాపాతాలను తొక్కుతాన్నాడు, తొక్కేసిండు. ఇప్పుడు వీళ్ళు నిజంగా మంచి చేసి ఉంటే 171 సీట్లు వచ్చిన వాళ్ళు మరి ఎందుకు 11కి పరిమితం అయిపోయారు? లాస్ట్కి 151 ఎందుకు పరిమితం అయిపోయారు? మొత్తం 11కి. అసలు 11 కూడా రావనుకున్నా నేను, బట్ వచ్చినాయి. అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు చేసిన పనులు అలాంటి. ముఖ్యంగా అందులో అయితే కొంతమంది ఉన్నారన్న, వాళ్ళు మాట్లాడినందుకే మేము ఇలాగా మాట్లాడాం. ఓకే, రైట్ కళ్యాణ్. అంటే కొంతమంది మాట్లాడిన మాటలకి మీరు అలా మాట్లాడారని చెప్పని అంటున్నారు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు, వాళ్ళు ఏదో గడ్డి తింటారని చెప్పని మీరు కూడా అలా గడ్డి తినడం అని అనుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎట్లాగంటేనా, వాళ్ళు రాజకీయ పరంగా విమర్శిస్తే ఓకే. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకుంటున్నారు నెలకి అని చెప్పి చాలా మంది సృష్టించారు. రోజా గారు కానీ, కొడాల నాని కానీ, పేరుని కానీ, మొత్తం 8 మంది దాకా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్యాకేజ్ తీసుకున్నట్టు ఒక్కసారైనా నిరూపించారా? ఈ 10 సంవత్సరాల నుంచి 2014లో పార్టీ స్థాపించారు, జనసేన పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ప్యాకేజ్ 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 దత్తపుత్రుడు అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నారు, ఇక్కడ దొరికినారు, ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేదు? ఇదొకటి. పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మీడియా ముంగడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అక్కడ ఒకళ్ళు ఉంచుకున్నాడు, రష్యాలో ఒక దాన్ని ఉంచుకున్నాడు, ఇంకో 4 కార్లు మార్చినట్టు పిల్లలను మార్చేస్తున్నాడు. ఒక మీటింగ్ పెట్టేది ఎందుకు వీళ్ళు? ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నా నువ్వు చూసుకో, జగన్ గారి స్పీచ్లు కానీ, వైసీపీలో ఉండే నేను 151 ఎమ్మెల్యేల్లో అనట్లేదు నేను, అందులో ఒక 7-8 మందే ఈరోజు వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం. ముఖ్యంగా ఒక 7. వాళ్ళ చూడన్న, ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే దేని గురించి పెట్టాలి? పబ్లిక్ సమస్యల గురించి, పబ్లిక్ పాలసీల గురించి. మనం ఇంకా మేము నెక్స్ట్ మా ప్రభుత్వం గెలిస్తే మేము ఏం చేస్తాము అవి చెప్పాలి. కానీ ప్రెస్ మీట్ పెట్టేదే పవన్ కళ్యాణ్ గారి గురించి. మళ్ళీ అంటారు అసలు నేను ఎవరు పట్టించుకోరు, నువ్వు ఎమ్మెల్యేవే కాదు అంటారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి భయం, ఖచ్చితంగా భయం వాళ్ళకి. చెప్తున్నా కదన్నా, ఈరోజు ఆయన నేషనల్ పొలిటీషియన్ కాదు, ఆయన ఇంటర్నేషనల్ పొలిటీషియన్. ఆయన ఈరోజు మొన్న మీరు చూసుకుంటే ఇప్పటి వరకు నాకు రాజకీయ అవగాహన అంత లేదన్నా. మా డాడీకి ఉంది, మా మమ్మీ వాళ్ళకు ఉంది. 21కి 21 100 to 100 ఎవరు కొట్టారని ఇప్పటి వరకు. అండ్ ఇంకొకటి, సరే ఇది పక్కన పెట్టాను, మొన్న మహారాష్ట్రలో 10 చోట్ల పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేశారు. 10 చోట్ల కూడా భారీ మెజారిటీతో గెలిచారు. ఈరోజు మోడీ గారికి ఇంకా చెప్పినా కదన్నా, నేషనల్ పొలిటీషియన్ అంతే. ఇంకా ఆయన ఏమో చెప్పలేము, సీఎం అయిపోవచ్చు, తర్వాత మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అవ్వచ్చు. మంచి చేస్తున్నారు ఆల్రెడీ మంచి ఆయన. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ మేము నమ్మాలి అని చెప్పని అన్నా కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అక్కడ జరిగిన వాస్తవాలు కానీ అవాస్తవాలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ వర్షంలో మీరు మాట్లాడతారు. ఇప్పుడు అదే విధంగా వాళ్ళు కూడా ఆ పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షంలో వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆ మాటలు కూడా ఆ విమర్శలు కూడా ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడంతా ఇప్పుడు మనం ఏదో మాట్లాడేసాం అయిపోయిందని కాదు, ప్రతిది కూడా ఇప్పుడంతా యూట్యూబ్లో, వీడియోలో, సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా కనిపిస్తుంది. నువ్వు మాట్లాడింది కానీ వాళ్ళు మాట్లాడింది. కానీ నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళకి ఇప్పుడు ఏ విధమైన పరిష్కారం, వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది ఈరోజు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది.
అయితే ఇటువంటిదే మళ్ళీ నీకు అంటే ఆల్రెడీ నువ్వు అనుభవించావని చెప్పి నాకు తెలిసింది. ఆల్రెడీ తెలియడం కాదు, అది అందరికీ కూడా నన్ను అరెస్ట్ చేశారు గత తెలిసిందే. ప్రభుత్వంలో. అసలు ఏం చేసావని చెప్పని నిన్ను అరెస్ట్ చేశారు? అంటే ఇది పెట్టుకునే కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నావా లేకపోతే? కక్ష పెట్టుకుంది ఏం లేదన్న. ఇప్పుడు నేను రోజా గారిని డైమండ్ రాని అన్నాను, అందరు అన్నారు. నేను ఏ రోజు అన్నా నేను సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉంటాను, నేను ఫుల్ ఫైర్గా మాట్లాడతాను. ఏ రోజు వాళ్ళ అమ్మలని అక్కలని ఫ్యామిలీ జోలికి వెళ్ళలేదు. నేను తిడితే వీళ్ళనే తిట్టాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే తిట్టాను. కానీ వైసీపీ కార్యకర్తలు ఏం చేశారు? డైరెక్ట్గా ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకో అన్న. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశాను, కొంచెం ఉక్రోషంతో ఆయన గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫైర్గా మాట్లాడాను. వీళ్ళు నిజంగా మనుషులు అయితే మమ్మల్ని టార్గెట్ చేయాలి, మగాళ్ళు అయితే. ఇప్పుడు మేము మాట్లాడుతున్నా కానీ మమ్మల్ని టార్గెట్ చేయాలి, మా ఇంట్లో ఆడపిల్లల్ని. ఇప్పుడు నువ్వు రాయపాటి అరుణాన్ని తీసుకో అన్న. నువ్వు రాయపాటి అరుణాన్ని పట్టుకుని అసలు సోషల్ మీడియాలో ఫొటోస్ మాఫింగ్ చేసి ఎలా పెట్టారంటే మామూలుగానా? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే. చెప్తున్నా కదా నా నా భార్యని తిట్టారు, మా అమ్మని తిట్టారు, నా కులాన్ని తిట్టారు, అసలు లేనిపోయిన మాటలన్నీ మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పలేదు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఒక రోజు ఒక కోపం లేదో మాట్లాడేశాను, ఆ రోజు అరెస్ట్ చేపించింది కూడా ఎవరంటే మెయిన్ ముఖ్యంగా రోజా. అక్కడ నేను ఇక్కడ నుంచి నన్ను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నైట్ వచ్చి నాకు 2 లాయర్లు పెట్టారు మన కార్యాలయం నుంచి, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి. వాళ్ళు 3 ఉన్నారు ఏకంగా నన్ను వదలకూడదని. ఎందుకంటే రోజా గారు మెయిన్. అంటే వాళ్ళు చేస్తే సంసారం, ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇప్పుడు ఎలాగైపోయిందంటే అన్న, తిట్టినంత దేపు తిట్టేస్తుంది ఆమె. ఆ రోజు ఏమంది? అసలు ఆమెకి ఏం అవసరం? ఆమెకి అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను నిన్ను, నువ్వు ఎవడరా నువ్వు, వాడు వీడంటే. ఇప్పుడు మీరున్నారన్నయ్య, మీరు నాకు అన్నయ్యలా అంటాడు. అన్నయ్యలా అంటే అన్నయ్య అనుకో. ఇప్పుడు అన్నయ్యని ఎవరైనా తిడితే ఊరుకుంటామా? పండబెట్టి చీరేస్తాం ఆడవరకే. మేము ఇంకా ఆమెకు అంతవరకు వెళ్ళలేదు, డైమండ్ రాణి అని పిలిచాము అంతవరకే. దానికే మేడం గారికి ఇది అయిపోయింది. మరి అలాంటి మరి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మా జనసేన వీర మహిళలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు, అరే కొంతమంది అయితే అసలు చెప్పుకోలేకపోతున్నారు. నా కువైట్లో ఇండియా కూడా రాలేకపోతున్నారు. వాళ్ళ ఫోటోలు మాఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో, అక్కడ టిక్ టాక్ నడుస్తుంది కదా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆడపిల్లని హింసించి చంపుతున్నారు. అక్కడ పట్టుకున్న వాళ్ళు నానా హింసలు పెడుతున్నారు వాళ్ళు. నాకు ప్రతిదీ వస్తుంది అప్డేట్. వాళ్ళు ఇండియా కూడా రాలేకపోతున్నారు. ఒక వీర మహిళ ఒక ఆమె ఉంటుంది, ఆమె పేరు మల్లిక అని చెప్పి ఉంటుంది అన్న. ఆమె కువైట్లో పాపం పని చేసుకుని ఏదో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేది. ఆమెను పట్టుకుని ఆమె అక్కడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని హింసించారు ఇక్కడ. ఆమె ఒక్కరోజు బూతు మాట్లాడలేదు. ఆమె కూడా ఒక కార్యకర్తనే, మంచిగా మాట్లాడింది, ప్రశ్నించింది, వాయిస్ రేజ్ చేసింది. ఇప్పుడు దాంట్లో తప్పేముంది? సరే నిన్ను పవన్ ఇప్పుడు జగన్ ఏమన్నా గలీజ్గా తిట్టిందా? సరే ఏమన్నా బూతులు మాట్లాడారా? ఎవరైనా మాఫింగ్ చేసారా? ఫోటోలు లేవు కదా. అంటే వాయిస్ రేజ్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేసేస్తారు మమ్మల్ని. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తామో చిన్న చిన్న కార్యకర్తల